ఇక యుద్ధం చేయలేకనే రాహుల్పై విమర్శలంటే వార్త కనిపిస్తుంది. దేశ ప్రజలు ఇందిరాను గుర్తు చేసుకుంటున్నారు. పహల్గామ్ ఘటన అనంతరం పాకిస్తాన్పై భారత్ చేసిన దాడి తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రధానిగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 1971లో చేసిన యుద్ధాన్ని గుర్తు చేసుకున్నారు. టెర్రరిస్టుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరాగాంధీ పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పారు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను వేరు చేసి దాయాది దేశానికి ఆమె గుణపాఠం చెప్పారు. ఆనాడు దేశ రక్షణ కోసం ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఖరాఖండిగా చెప్పిన ఇందిరాగాంధీ దాన్ని ఆచరించి చూపించారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోదీ కాల్పై విరమణ ప్రకటించారు. మోదీ వెనుక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది. పాకిస్తాన్కు గుణమాటం చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని వ్యాఖ్య. రాజీవ్ వర్ధంతి సందర్భంగా సెక్రటరియట్ వద్ద విగ్రహానికి నివాళులు. ఇక పాకిస్తాన్పై యుద్ధం చేయలేక చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో తలొగ్గి కాల్పుల విరమణ ప్రకటించారంటూ విమర్శించారు. బుధవారం జాతీయ ఉగ్రవాద వ్యతిరేకం దినం. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సో ఇది మొత్తం మీద తెలంగాణ సచివాలయం ముందు ఒకటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిగా మధ్యకాలంలో ఆ విగ్రహం మీద కూడా పెద్ద వివాదమే నడిచింది. సో ఆ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మరి నిన్న ముఖ్యమంత్రి అక్కడ కొంతమంది నేతలంతా కూడా పోయారు. అక్కడికి నిన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ కూడా పోతే సో ఏదైతే ఈ శాంతి చర్చల విషయంలో పాకిస్తాన్ భారత మధ్య ఈ సీజ్ ఫైర్ విషయంలో కాల్పుల విరమణ విషయంలో మరి మన దేశం మీద ట్రంప్ కానీ పెత్తనమైంది, మన దేశం మీద అమెరికాని పెత్తనమైంది, అమెరికానికి తలంచిండు మోదీ. అందుకే మరి రాహుల్ గాంధీ మీద విమర్శలు చేస్తున్నాను. నిన్న మరి ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి. ఇక మోదీ వెనుకుంటా యుద్ధంలో పాల్పంచుకుంటా అన్నటువంటి కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు యుద్ధం జరిగేటప్పుడు అంటూ సెటారికల్ కామెంట్ చేస్తే ఇక సైనికుల ధైర్యాన్ని దెబ్బతీసేలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. బేషరతుగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో బట్ ఇదైతే ట్రంప్ అనేటోడు పెద్ద కంపే చేసిపోయాడని చెప్పాలి. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారత్ చేసే యుద్ధానికి మరి యావత్తు భారతీయులంతా కూడా సంఘీభావం తెలిపిర్రు, మద్దతు తెలిపిర్రు. మీ వెంట మేము ఉంటామంటూ ప్రధానికి, ఆర్మీకి భరోసానిచ్చిర్రు. అటువంటి నేపథ్యం మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ గాడు ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్కి సంబంధించి నేను ఒప్పుదల చేసినా, నేనే ఇద్దరిని ఒప్పించినా, నేనే మరి కాల్పుల విరమణ చేయించిన అని వాడు మరి తెలియని స్టేట్మెంట్లు ఎప్పుడు ఇచ్చిండు. అప్పుడే ఇక తెలంగాణలో కావచ్చు, అటు ఢిల్లీలో కావచ్చు రాజకీయాలు మొదలైనవి. ఇటు రాహుల్ గాంధీ అటు మోదీ మధ్య మరి మాటల యుద్ధం మొదలైంది. సో వీటన్నిటికీ కారణం ఎవడంటే ట్రంప్ గాడే. ఒక ట్రంప్ గాడే మరి భారతీయుల మధ్య చిచ్చు పెడుతున్నది ఒక ట్రంప్ గాడు మాత్రమే. రాజకీయ నేతల మధ్య చిచ్చు పెడుతున్నది ఒక ట్రంప్ గాడే. ఈ ట్రంప్ తప్పుడు స్టేట్మెంట్ల వల్ల మనం విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో దయచేసి పొలిటికల్ లీడర్లకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ దేశం విషయంలో, భద్రతా విషయంలో, మరి బలగాల విషయంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి తప్ప మన మీద మనం విమర్శలు చేసుకుంటే సందులో సడమి లెక్క అది పాకిస్తాన్కో లేకపోతే అమెరికాకో మరి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, అలసైన అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ అయినా, మోదీ అయినా, ఇక్కడ కిషన్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి. దేశం విషయంలో, రక్షణ విషయంలో, భద్రతా బలగాల విషయంలో మీరు రాజకీయాలు మాట్లాడకండి. వేరే అంశాలు ఉంటే మాట్లాడండి, కానీ దేశ భద్రత విషయంలో మాత్రం దయచేసి రాజకీయాలు మాట్లాడదని నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చూద్దాం మరి వీళ్ళ మార్పు వస్తుందా రాజకీయ నాయకుల్లో, లేకపోతే అదే రీతిలో వీళ్ళు విమర్శలు చేసుకుంటూ పోతారా, కొట్లాడతారా అనేది భవిష్యత్తులో చూడాలి. రైట్. జిఎస్టీ స్కామ్ 3,000 కోట్ల పైన ఇంకో వార్త